ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి ఓ విమానం చక్కర్లు కొట్టింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమానాలు వెళ్లటం నిషేధం. దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరింది. అయితే దీన్ని కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోవటం లేదు. తరచూ శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమానాలు వెళ్తుండటంపై వెంకన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా నిత్యం శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు వెళ్తున్నాయి. ఇలాంటి రాకపోకలు సాగిస్తే ఏదైనా ఉపద్రవాలు సంభవిస్తాయని ఇప్పటికే ఆగమ పండితులు పలుసార్లు టీటీడీకి సూచించారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలపై నిషేధం విధించాలని, అలాగే నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని పలుమార్లు టీటీడీ పాలక మండలి ద్వారా కేంద్ర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేశారు. అయితే రేణిగుంట విమానాశ్రయంలో పెరిగిన ట్రాఫిక్ నేపథ్యంలో నో ఫ్లై జోన్ గా ప్రకటించేందుకు సాధ్యం కాదని, అయితే ఆలయానికి సమీపంలో విమానాల రాకపోకలు సాగకుండా చూస్తామని అధికారులకు కేంద్రం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.